ఈ వీడియోలో బీటెక్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ వాళ్ళకి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా. సో దానికి రిలేటెడ్గా అప్డేట్, అలాగే టైం టేబుల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అండ్ రీసెంట్గా మనకి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా ఒక స్టూడెంట్ మనకి మెసేజ్ చేయడం జరిగింది. సో తను ఫేస్ చేసిన ప్రాబ్లం, సో అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన ఈరోజు వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ టు అప్డేట్స్. బీటెక్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీకి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం మీ అందరికీ తెలిసింది. సో దానికి రిలేటెడ్గా లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి రేపటితో క్లోజ్ అవుతుంది. రేపు మార్నింగ్ సెక్షన్ లోపల ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు రేపు మార్నింగ్ సెక్షన్ లోపల ఫీజ్ పేమెంట్ అనేది మీ రెస్పెక్టివ్ కాలేజెస్లో పే చేయండి. అండ్ దీనికి రిలేటెడ్గా మీ అందరికీ తెలిసిన ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 23rd నుంచి, అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 24th నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ ఎగ్జామ్స్ రిలేటెడ్ టైం టేబుల్ అనేది ఈ వీక్లో యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిపోతుంది. సో ఇదన్నమాట బీటెక్ సంబంధించిన అప్డేట్. అండ్ బీటెక్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారని చెప్పాను కదా, దాని రిలేటెడ్గా తను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. సో తను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఒకే రూమ్. సో తనకు వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసింది ఎలా ఉంటుంది సీటింగ్ అనేది, నేను దాని గురించి మళ్ళీ క్లియర్గా ఏం చెప్పనవసరం లేదు. తిను వాళ్ళ ఫ్రెండ్ క్వశ్చన్ పేపర్ వెనకాల ఆన్సర్స్ రాసి తనకి ఇచ్చాడు, తను కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. అది తను దగ్గరికి వెళ్ళినప్పుడు చూడలేదు, కానీ తన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇన్విజిలేషన్ చూసింది. సో మేడం అనమాట, సో బుక్ చేసింది కూడా తనని. సో చూసిన తర్వాత ఆ మేడం తన బుక్లెట్, అలాగే తన ఏదైతే క్వశ్చన్ పేపర్ దాని వెనకాల ఆన్సర్ వాళ్ళ ఫ్రెండ్ రాశాడు అది, సేమ్ టైం తన హాల్ టికెట్ 3 తీసుకొని, ఎవరు మన అందరికీ తెలిసింది బయట కాలేజెస్ నుంచి ఒక ఫ్యాకల్టీ వస్తారు రౌండ్స్కి మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు. సో ఆ ఫ్యాకల్టీతో బుక్ చేసి పంపించారు. ఈ ప్రాసెస్ ఏంటంటే దాన్ని మొత్తం తీసుకొని వెళ్ళిపోయారంట. అండ్ తను వాళ్ళు ఏదైతే తను ఏ కాలేజ్ అయితే ఎగ్జామ్ రాస్తున్నాడో ఆ కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్ సెల్ దగ్గర తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ సెల్ దగ్గర తన హాల్ టికెట్ని జెరాక్స్ తీసుకున్నారంట. అలాగే ఇంకా ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదు, వాళ్ళు బుక్లెట్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ హాల్ టికెట్ జెరాక్స్ 2 తీసుకొని ఇంకా వెళ్ళిపోమని చెప్పారు తనకి. సో తను చాలా రిక్వెస్ట్ చేసుకున్నారంటే, కానీ తను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో ఇలాంటి జరిగినప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్ లక్ ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా తను ఇచ్చేసిన తర్వాత తన హాల్ టికెట్ నెంబర్స్ అటువంటి ఏం చెక్ చేయకుండా ఎవరు ఏంటి అనేది, అవతల వ్యక్తి ఎవరు రాసిచ్చారు అనేది అంతా చెక్ చేయలేదు. అందుకే వాళ్ళ ఫ్రెండ్ గుడ్ లక్. కానీ ఒకవేళ చెక్ చేసి ఉంటే వాళ్ళ ఫ్రెండ్కి కూడా బ్యాడ్ లక్ అయ్యేది. సో ఈ ప్రాసెస్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అందరు బుక్లెట్స్ పార్సల్ మామూలుగా ఒక బండిల్ టైప్లో పంపిస్తారు, అదే బండిల్లోనే పంపిస్తారు. బట్ మీ బుక్లెట్, ఇలాంటి బుక్ అయిన వాళ్ళ బుక్లెట్ సపరేట్గా కవర్లో ప్యాక్ చేస్తారు మీ హాల్ టికెట్ నెంబర్తో సహా. ఒక్కొక్క కాలేజ్లో ఏం చేస్తారంటే ఫర్దర్గా జరిగే ఎగ్జామ్స్కి అలో లేకుండా చేస్తారు. ఒక్కొక్క కాలేజెస్లో జస్ట్ ఆ రెస్పెక్టివ్ ఆ ఒక్క ఎగ్జామ్కి మాత్రమే అలో లేకుండా జరుగుతుంది. కానీ యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు మీ బుక్లెట్ పై క్రాస్ మార్క్ ఉంటుంది. అండ్ ఇన్విజిలేషన్, రెస్పెక్టివ్ కాలేజ్ ఎగ్జామ్ సెల్, తర్వాత ఎవరైతే బయట కాలేజ్ నుంచి ఫ్యాకల్టీ వచ్చారో ఆ ఫ్యాకల్టీ, ఇలా 3 సిగ్నేచర్స్ పెట్టి మాల్ ప్రాక్టీస్ అని ఉంటుంది. ఇటువంటి ఇన్స్టెంట్ ఒక్కొక్కసారి డైరెక్ట్గా జరుగుతాయి, ఒక్కొక్కసారి ఇండైరెక్ట్గా జరుగుతాయి. డైరెక్ట్గా అంటే ఇలా తీసుకుంటే మనకు అర్థమైపోతుంది వీళ్ళు మాల్ ప్రాక్టీస్ పెట్టేస్తారు, మనకు ఆ సబ్జెక్ట్ పోద్ది అని. బట్ ఒక్కొక్కసారి రిజల్ట్స్లో వస్తాయి ఎంపీ అని. ఈ ఎంపీ అనేది ఎలా పెడతారు, మన ఎంపీ అనేది ఒక్కొక్కసారి ఇన్విజిలేషన్ అయినా మన రోల్ నెంబర్ని గుర్తుపెట్టుకోనైనా వెళ్తుంది, లేదు అనుకుంటే సీసీ కెమెరా ఫుటేజెస్ ద్వారా అయినా మిమ్మల్ని మాల్ ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. ఇది ఇండైరెక్ట్గా మనకి రిజల్ట్స్ అప్పుడు తెలుస్తుంది. డైరెక్ట్గా తెలియాలంటే మన బుక్లెట్ తీసుకుని వాళ్ళు కానీ వెళ్ళిపోతే ఇలానే. కానీ ఇక్కడ మాల్ ప్రాక్టీస్గా మీరు బుక్ అయ్యారు అంటే మీ కాలేజెస్ హెచ్ఓడికి, మీ కాలేజ్ ప్రిన్సిపల్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, పలానా స్టూడెంట్ మీ కాలేజ్ స్టూడెంట్ ఇలా మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేశారు అనేది రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్తుంది. సో ఇదన్నమాట వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే